అమరావతి అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో న్యాయం ధర్మమే గెలిచాయని, కేంద్రం రాజముద్రతో అమరావతి అజేయంగా నిలిచిందని స్పష్టం చేశారు. ఆస్తుల కోసం సొంత తల్లి చెల్లిని రోడ్డుకీడ్చిన వారు ప్రజలకు ఆదర్శం కాదని జగన్ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. బాబాయ్ హత్యను తనపై నెట్టేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. మందిని రోడ్లు వేసుకొచ్చి విధ్వంసం క్రియేట్ చేసి, లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసి, ప్రజలకు ఇబ్బందులు కలిగించే పరిస్థితి ఏదైనా మాట్లాడితే దానిపైన నా మీద, పార్టీ మీద, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. కడాన మీరు చూస్తే నేను ఈరోజు అరెస్ట్ చేయాలంటే ఎంతో పడుతుంది. ఇలాంటి వ్యక్తుల్ని చెయ్యను. చట్టం దాని పని చేస్తుంది తప్ప నేను ఎప్పుడు కూడా తప్పు చేయను. ఊరికొక రౌడీ. ఒకప్పుడు ఆ రౌడీజాన్ని కంట్రోల్ చేశా. ఇప్పుడు మీరు చూస్తే గంజాయి బ్యాచ్ వచ్చింది, బ్లేడ్ బ్యాచ్ వచ్చింది. ప్రతి ఒక్కడు రౌడీజం మాట్లాడతాడు. మాట్లాడితే నన్ను లేపేస్తా ఉంటారు. అంత ఈజీగా ఉన్నామా? ఏంటి వితండవాదం? ఏంటి సైకో ప్రవర్తన? ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద విరుచుకుపడిపోయి దాడులు చేస్తారు. ఏదో పార్టీ ఉందని ఒక 50 మందిని రోడ్లు వేసుకొచ్చి విధ్వంసం క్రియేట్ చేసి, లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసి, ప్రజలకు ఇబ్బందులు కలిగించే పరిస్థితి ఏదైనా మాట్లాడితే దానిపైన నా మీద,